ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న చాలా మంది తెలుగు విద్యార్థులు అనుకోని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, జలపాతాలు, హత్యలు, కిడ్నాపులకు గురై అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా ఓ తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో జరిగిన ప్రమాదంలో తెనాలికి చెందిన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది. తెనాలిలోని ఐతానగర్కు చెందిన రవితేజ అనే విద్యార్థి స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. ఐతానగర్కు చెందిన తాడిపోయిన శ్రీనివాసరావు, జయలక్ష్మి పెద్ద కొడుకు రవితేజ ఎంఎస్ చేయాలని 2023 ఆగస్టులో అమెరికా వెళ్లారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. అయితే జూలై 18న స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు రవితేజ స్విమ్మింగ్ పూల్ కి వెళ్లాడు. ఈ మేరకు తమిళనాడుకు చెందిన స్నేహితుడితో కలిసి పూల్ కి వెళ్లాడు రవితేజ. ప్రమాదవశాత్తు లోతు అధికంగా ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి ఇద్దరు జారిపడ్డారు. అయితే ఈ ఘటనలో తమిళనాడు యువకుడు బయటకు రాగా రవితేజ బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. అయితే రవితేజకు ఈత రాకపోవడంతో నీట మునిగాడు. రవితేజ మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్నేహితుడితో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడిన రవితేజ ఈత రాక నీళ్లలో మునిగిపోయాడు. రవితేజను తన స్నేహితులు కాపాడి బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూలై 21 ఆదివారం చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులకు స్నేహితులు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఈ విషాద వార్త విని వెలువెల్లాడుతున్నారు. రవితేజ తండ్రి 7 ఏళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి తల్లి జయలక్ష్మి వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పనులు చేసి దాచుకున్న సొమ్ముతో పాటు కొంత బ్యాంకు రుణం తీసుకుని కుమారుడిని ఉన్నత చదువులకు పంపింది. అయితే మధ్యలో తన కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లి జయలక్ష్మి రోధిస్తోంది. రవితేజ మరణ వార్త తెలియడంతో తెనాలిలోని ఐతానగర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. రవితేజ నాన్న 7 ఏళ్ల కిందటే చనిపోగా తల్లి జయలక్ష్మి వ్యవసాయ పనులు చేస్తూ కొడుకులను చదివించుకుంటూ వస్తున్నారు. పెద్ద కొడుకు రవితేజ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లగా రెండో కుమారుడు అజయ్ తేజ ప్రస్తుతం బీటెక్ పూర్తి చేశాడు. అయితే పెద్ద కొడుకు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుని వస్తాడని, తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన ఆ తల్లి అనుకోని విధంగా కొడుకు చనిపోవడంతో గుండెలు పగిలేలా రోధిస్తోంది. ఈ ఘటన స్థానికులకు కూడా కలచివేస్తోంది. కాగా ఇటీవల ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి రావడం, అందులోనూ తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా మృతి చెందడం మరింత ఆందోళనను కలిగిస్తోంది.